బాండింగ్ ఉంది అది ఇది అన్నారు. అదే లాస్ట్ వీక్ నామినేషన్ లో మాధురి గారు ఎలా అన్నారు అదే అన్న హెల్దీ బాండ్ మాది హెల్దీ బాండ్ అన్నట్టు ఈ మాది అంటున్నారు. రీతు గారు కౌంటర్ వేసారు అనమాట. అంటే పాయింట్ చెప్పాను పాయింట్ తను ఏ పాయింట్ పెట్టినా స్ట్రాంగ్ గా పెడతారు రీతు గారు. ఇక్కడ ఏమన్నారంటే నీకు కూడా ఒక బాండ్ ఉంది, నీకంటూ ఒక మనిషితో ఉంటున్నావు కాబట్టి నీకు ఎలాగ బాండింగ్ ఉందో నా బాండింగ్ అలాగే, నా బాండింగ్ తప్పని అంటే అది నేను చేసేదేం లేదు అని అన్నారు. ఇంకొకటి ఏంటంటే నీ వల్ల అంటే రీతు గారి వల్లనే డమల్ పవన్ వెళ్ళిపోయేవాడు బయటకు, అంటే ఆమె వల్లనే ఉన్నాడు ఆయన. ఆమె నెగిటివిటీ చేయలేదు ఫస్ట్, ఆయన తోసినా నెట్టినా ఏమన్నా సరే ఆమె నెగిటివిటీ చేస్తుంటే ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయేవాడు, జనాల ఓటింగ్స్ తో వెళ్ళిపోయేవాడు, ఉండేవాడు కాదు కదా డమల్ పవన్. అది అక్కడ బేసిక్ లాజిక్. ఒక కంటెంట్ గేమ్ స్ట్రాంగే, బట్ ఒక కంటెంట్ తన వల్ల వస్తుంది కాబట్టి అమ్మాయి వల్లనే ఈయనకి ఎంతో కొంత కొంచెం ప్రాఫిట్ లేకపోతే కొంచెం ఎమోషనల్ బాండింగ్ అయినా సరే ఓటింగ్ పరంగా అయినా సరే ఆ ఇద్దరు బాండింగ్ చూడడానికి కొంచెం అక్కడ ఒక చిన్నపాటి ఇదిలాగా ఉంది కాబట్టి ఇక్కడ జనాలు కూడా ఇష్టపడి సరే ఉంచుతారు. ఒక బాండింగ్ అది అన్హెల్దీనా హెల్దీనా అని తర్వాత సంగతి. ఎవరికి ఒక్కొక్కరికి ఒక బాండింగ్ ఉంది. ఇప్పుడు ఇమానుయల్ ఈయనకి మా సంజయ్ గారికి ఎలానో, దివ్య గారు, బర్నీ గారు, సుమన్ శెట్టి గారు, రాము, ఇలా వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరి బాండింగ్ అక్కడలే. ఒక బాండింగ్ ఉండకపోతే నడవదా అంటే నడవదు. బేసిక్గా సర్వే అవ్వలేం మనం. ఫస్ట్ ఏదో ఒక రకంగా బాండింగ్ ఉంటేనే ఏదో ఒక టైంలో హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ నామినేషన్ లేకపోయినా మనం ఉన్నా వాళ్ళ ఓటింగ్ మనకి రావడమో లేకపోతే మనం లేనప్పుడు మన ఓటింగ్ తనకి వెళ్ళడమో అలాంటివి ఉంటాయి కాబట్టి కంపల్సరీ బాండింగ్ కంపల్సరీ ఉండాల్సిందే అక్కడ మ్యాటర్ అది. అండ్ సుమన్ శెట్టి గారు తనుజ గారు బొమ్మ తీసుకున్నప్పుడు అక్కడ ఆయన అంటే స్పీడ్గా వెళ్ళలేక ఆగిపోయారు అనమాట, స్పీడ్గా వెళ్ళలేకపోయారు. అప్పుడు తనుజ గారు కూడా తనుజ గారిని నామినేట్ చేయమంటారు. తనుజ గారు ఏమన్నారంటే నాకు తన మీద పాయింట్స్ ఏం లేవు, ఇప్పుడు పాయింట్స్ లేనప్పుడు ఏదైనా పాయింట్ పెట్టి చేస్తే సిల్లీ పాయింట్స్ కి నామినేట్ చేస్తున్నారు ఆయన తనుజ గారు అని ఆమె మీద పడేస్తారు. నా దగ్గర పాయింట్ లేదురా బాబు అని అంటే జనాలేమో నువ్వు సేఫ్ గా అదే టైటిల్ ఉంటే నువ్వు ఇచ్చేస్తావు అని అంటే అదేం లెక్క, అదేం లాజిక్ సంజన గారు నాకు తెలియక అడుగుతాను. అది లాజిక్ కాదు కదా. మనం ఒక పాయింట్ మాట్లాడుతున్నామంటే అది స్ట్రాంగ్ గా ఉండాలి. అక్కడ నామినేషన్ లో అలా అంతకుముందు వీక్ అలానే వేస్తే ఏ సిల్లీ రీజన్స్ కి ఎలా వేసేసామని ఇమానుయలే అంటాడు, తన కొడుకైనా ఇమానుయల్ అంటే అద్దె రెంటెడ్. ఇప్పుడు ఆమె నామినేషన్ వేస్తే లాజిక్ ఉండదు కదా. సుమన్ శెట్టి గారు నేను వేయలేను, నాకు తప్పు ఉంది కాబట్టి నాకు నేను కానీ నామినేట్ అవుతాను డైరెక్ట్ గా అని అంటున్నాను. సింపతి అక్కర్లేదు. ఆ వీక్ రేషన్ మేజర్ ఉన్నప్పుడు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వేసేయాలి, అంతేగాని ఆమె మీద సింపతితో అలా అండవు. ఆమెని నెగిటివిటీ చేసినట్టే కదా, ఆమె ఏదో సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నట్టే చూపించడానికే కదా ఇదంతా. అండ్ చాలా మంది అంటున్నారు తనుజ గారికి తనకి యూజ్ అయ్యేలాగానే ప్రోమోలు వదులుతున్నారు, తన మీద ఎక్కువ తన మీద అంతా ఇదేంటి స్పెషల్ కేర్ ఏంటి, తనకు ఒక న్యాయం అందరికి ఒక న్యాయమా అని అంటున్నారు. అక్కడ పోయిన వాళ్ళు అందరూ ఒకటే కదా, అక్కడ ఎవరన్నా మరి రీతు కూడా సెలబ్రిటీయే కదా, సంజన గారు ఒక హీరోయిన్ కదా, ఆమె సెలబ్రిటీయే కదా, మరి ఆమెకి ఈమెకి తేడా ఏంటి అసలు? అదే లాజిక్ గా మాట్లాడుతున్నారు అనేది కాదు. సరే ఆ పవర్ విషయంలో ఒక్కొక్కరికి ఒక వాళ్ళ కండిషన్స్ వాళ్ళు ఎలా పెట్టుకుందాం అనుకుంటే పాయింట్స్ అలా పెట్టుకుంటారు, అంతేగాని పవర్ హస్టర్ అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పేశారు, ఇప్పుడు వాడరా ఇది అయిపోతుంది అది అన్నారు, ఇప్పుడు ఏమో లీస్ట్ ఓటింగ్ అవన్నీ చెప్పారు అంటే అవును. అక్కడ బిగ్ బాస్ వాళ్ళకి ఇష్టం లేదు కదా మాధవి గారు ఉండడం, అందుకనే కదా లీస్ట్ ఓటింగ్ ఉంది అని ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చారు. అది ఆ లాజిక్ గా ఆలోచించకపోతే ఎట్ట జనాలు ఇది. అండ్ ఎవరైతే పోయి వచ్చారో శ్రీజ గారు మాకు హోటల్ ఒకలాగా ఇచ్చారు, సూట్ కేసులు మేము తీసుకెళ్ళాము, సెలబ్రిటీకి ఒకలాగా ఇచ్చారు, వాళ్ళకి టీమ్ వాళ్ళు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, మాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదు, కామనర్స్ అనా లేకపోతే వాళ్ళ సెలబ్రిటీనా అంత తేడా తీర్పిచ్చారు, అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఒకటే ఉన్నారు, మరి ఇవన్నీ ఏంటి అని అంటున్నారు. తనుజ గారిని పేరు పెట్టి పిలవలేదు అంటే అక్కడ ఏముందో సరే లైవ్ లో కూడా సగం చూపిస్తున్నారు, సగం చూపించలేదు. తనుజ గారి మీద అంత ఏంటి అసలు, అంత పాజిటివిటీ ఏంటి, ఆమె అంత వెనకాల తీసుకురావడం ఏంటి, ఆమెను ఎందుకు పాజిటివిటీగా చూపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు చూపించలేదు, వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకోలేదు, వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకోవట్లేదు అంటే సరే వాళ్ళు సెలబ్రిటీనో ఏమో తెలీదు, మనకంటూ ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా, మనం వేయకూడదని మనకు తెలిసినప్పుడు మీరు ఎలా వేస్తారు? వాళ్ళకి కామన్ సెన్స్ లేసు వదిలేయండి, మీకుంది కదా, మీకున్నప్పుడు మీరు ఎలా వేసుకున్నారు, కాళ్ళ మీద కాలు వేసుకొని మీరు ఎలా కూర్చున్నారు? సెలబ్రిటీ అండ్ కామనర్స్ తీసుకొచ్చిందే మీరు.
ప్రియా గారు మీకు కొంచెం గొంతు ఎక్కువైంది, నువ్వే అన్నావు, నేను తెలుసుకున్నాను, నేను మారే లోపే బయటకు వచ్చేసాను అని చాలా మంది అంటున్నారు. అప్పుడు కొంచెం పాజిటివిటీగా వచ్చేసావు, కొంచెం మంచిగా ఉండే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత సగం నెగిటివిటీతో వచ్చావు అంటే, నువ్వు పోయినప్పుడు నెగిటివిటీగానే పోలేదు, మంచిగా సేఫ్గానే వెళ్ళావు, మంచిగా ఉండేనే, రిసీవ్గానే బాగుండే. నువ్వు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా మన కొన్ని గేమ్స్ ప్లానింగ్ కొన్ని చేంజెస్ చేసుకోవాలి, అంతేగాని మనం చూసి వచ్చామన్నా ఉబ్బరం ఆక్క మనం అన్ని వాగేస్తా ఉంటే జనాలు ఇలానే అంటారు. తన మీద అవును, నువ్వు చాలా విషయాలు తన మీద టార్గెట్ చేసే మాట్లాడే, అవే అక్కడ చూపించిర్రు. వాళ్ళ షో వాళ్ళకుంటుంది, నీ గేమ్ ప్లాన్ నీకు ఉండాలి అంతే. నువ్వు కావాలనే నువ్వు టార్గెట్ చేసావంటే బేసిక్గా 100% నువ్వు తనుజాని టార్గెట్ చేసావు, అక్కడ కానొస్తుంది. ఇంకా నేనేం చేయలేదు, నాకు ఎంత అవసరం ఏంటి అంటే అని. ఇప్పుడు నువ్వు ఎలా, ఇప్పుడు నీకంటూ ఒక ఫేమ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు కూడా ఒక సెలబ్రిటీయే. ఇప్పుడు నిన్ను ఎవరైనా ఎక్కడ పిలిచినప్పుడు నిన్ను ఒక సెలబ్రిటీ అంటే ఆ స్థాయిలోనే చూస్తారు కదా. వాళ్ళు సెలబ్రిటీ అంటే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు లేకపోతే అవన్నీ జరిగినప్పుడు అలా చేసుకున్నారేమో. ఒక మంచిగా ఒక అమౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వడం వెళ్ళడం కొన్ని కండిషన్స్ అవి పెట్టుకున్నారేమో, ఎవరికి తెలుసు, అది తెలియదు మనకి. అంతే అక్కడ జరిగింది. కొన్ని లాజిక్ పాయింట్లు మాట్లాడాలి, అంతేగాని అన్నీ మేము బయటకు వచ్చేసాం అంతా నెగిటివిటీ, అంతా బిగ్ బాస్ హౌస్ మీద నెగిటివిటీగా వాళ్ళ షోని నెగిటివిటీగా చూపిస్తే అది కరెక్ట్ కాదు. ఓటింగ్ ఉంటే ఉంచుతారు, ఓటింగ్ లేకపోతే ఉండరు. ఆయన మాకు ఫన్ జోలో ఇచ్చారు, వాళ్ళకేంది అలా ఉంటే బన్నీ గారు ఇచ్చారు, అలా ఉన్నా సరే బన్నీ గారికి ఓట్లు పడేవి. అది లాజిక్ చెప్పాలంటే. నువ్వుంటే నువ్వు ఓకే, నువ్వు గేమ్ బాగా ఆడాడు, ఒకవేళ నామినేషన్ లేకపోతే రామరాత్రి బట్టికి వచ్చేస్తాడు, లేకపోతే సుమన్ శెట్టి వచ్చేస్తాడేమో, లేకపోతే ఇంకా సంజన గారు వచ్చేస్తారేమో. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని చూసుకున్నారు, నీ ఫ్యాన్స్ నిన్ను చూడలేదు. తక్కువ ఓటింగ్ ఇచ్చినా 3 ఓటింగ్ ఒకరికి వేసినప్పుడు నీకు తక్కువ ఓటింగే వస్తుంది. అదే మరి ఇప్పటికైనా దాన్ని వదిలేసి అయినా బిగ్ బాస్ వాళ్ళకి ఒకటి ఆమె ఏవి అయితే